నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ కరేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద బ్రహ్మోత్సవాలలో చివరి రోజున దేవస్థానం వద్ద విశేష పూజలు చేశారు. అనంతరం సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరింపజేశాయి. సులూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వాముల వారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రిద్దటి శ్రీధర్ రెడ్డి, పాలక సభ్యులు, సర్పంచ్లు వీరిని సన్మానించి సత్కరించారు. అందగని సందేడగని మంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
మీరు ఎదురు నేనున్నాను రండి ఆడొద్దు మీరు రండి అసలు ఆ, అవునా సరే ఇప్పుడు ఏం సంగతి అరే చమక్ చుట్టుకు ఛాన్స్ కొరికెరు సామి అంటే నా పెరిమిడి లెక్క సక్కంగుందిరా నా సామి నీ ఎరుకే అడిగేస్తానే నీ ఎరుకే అడిగేస్తానే ఎక్కడ పోడి ఎక్కినట్టుగా సామి నీ పక్కన కూర్చుంటానే పరమేశ్వరుని తగ్గినట్టుగా సామి నువ్వు వెళ్ళదాన్ని సుట్టానే ఎరగట్టినట్టుందిరా సామి నా సామి మా గ్రామం తరఫున కోటపూర్ మన చైర్మన్ గారు మళ్ళీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా తెలంగాణ చేయాలని కోరుతున్నాం. కామాక్షిదేవి సమేత శ్రీకరేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకి విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల్ని నేనైతే ఎప్పుడు కూడా చూడలేదు. అప్పుడెప్పుడో 35 సంవత్సరాల క్రితం ఆగిపోయిన బ్రహ్మోత్సవాల్ని ఈరోజు మీ అందరి సహకారంతో ఇక్కడ ఈ కమిటీ వారు, ఈ కమిటీ చైర్మన్ శ్రీ బిద్దటి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన కమిటీ వారికి అందరికీ కూడా పేరున శిరస్సు ఉంచి మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఉద్దేశంతో అందరూ ఆడపడుచుల సహకారం తీసుకొని దీన్ని మేము దిగ్విజయంగా జరపడం జరిగింది.
ప్రత్యేకంగా చదువుకొని ఈరోజు మన ముందు ఒక మండలాధ్యక్షులుగా విచ్చేసినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారికి మా యొక్క పాలక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి మాకు ముఖ్యంగా మేము ఈ విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు స్టార్ట్ చేస్తాం అని అనిల్ కుమార్ రెడ్డిని అడిగితే అన్నా మీరు చేయండి, ఈ విధంగా నా సహకారం కావాలి అంటే నేను ఇస్తాను, మీరు ఎంత గొప్పగా చేయాలనుకుంటే అంత గొప్పగా చేయండి అని ఇచ్చిన మాట ఇచ్చారు. ఆ మాట మేము నిలబెట్టుకున్నామని మీ నోటి మాట ద్వారా మాకు తెలుస్తూ ఉంది. సులూరుపేట రాఘవరెడ్డి కళ్యాణ మండపం వద్ద సులూరుపేటలోని బ్రాహ్మణ సంక్షేమ సమైక్య వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య జరిగింది. ఈ సందర్భంగా వీరు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమైక్యను ఏర్పాటు చేసి నూతన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటరామరాజు పాల్గొన్నారు. ప్రశాంత పరిపాలన వేదపరి కేంద్రము చిట్టం 6 ఏప్రిల్ 7వ తారీఖున బ్రాహ్మణ సేవా సంఘానికి ఈ సంవత్సరం సంవత్సరంగా భావిస్తున్నాం. ఎందువల్లంటే దాన్ని సాధించినాం. గాయత్రి మంత్ర బీజాధన ప్రస్థాన సంఘాభిషేకం సందర్భంగా గాయత్రి మంత్రం బీజాధన ప్రస్థాన సంఘటన ప్రపంచంలో వేదపని బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సమాజం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ ఉన్నవారైతే ఫండింగ్ ఫస్ట్ మనం మాట చెప్పడం కాదు, మనం మోటివేట్ చేస్తుంది. మనకి రావాల్సిన రైట్స్ ప్రతి 57% అన్ని కేటగిరీస్ ఇస్తారు. మన రేట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వాన్ని అయినా సరే ఎప్పుడో రాబోయే ఫండ్స్ని సద్వినియోగపరచుకోవాలని ఈ సభాముఖంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య పూర్వ కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2 నిమిషాలు ముఖ్యంగా ఈ అధ్యక్షుడిగా ఎన్ వెంకటరామరాజు గారు, ప్రధాన కార్యదర్శిగా మన గుడ్లదొన వాసుదేవరావు గారు, అలాగే రాష్ట్ర కోశాధికారిగా మంత్రిరాజు సత్యనారాయణ గారు రాష్ట్ర కీలక సభ్యులుగా ఎన్నికైనందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే ఈరోజు మన నెల్లూరు జిల్లా నుంచి ముఖ్యమైన పదవులు తీసుకుంటూ అలాగే కార్యవర్గ సభ్యులుగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్యకు ప్రమాణ స్వీకారం చేస్తున్న సభ్యులందరికీ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, బ్రాహ్మణ సమస్యల మీద బ్రాహ్మణ సంక్షేమానికి అందరూ ముందుండి దాన్ని కృషి చేయాలని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య యూనిట్ని కోరుకుంటూ, అలాగనే బ్రాహ్మణ సమస్యలపై ప్రభుత్వానికి కూడా ఎదురు తిరిగేదానికి కూడా మనం ముందుండి పోరాడటానికి ధనానికైనా దండం పెట్టడానికైనా రెడీగా ఉంటుంది ఏపీపీ డబ్ల్యూఎస్ అని చెప్పని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ఇదే పందాలు నడుస్తుందని చెప్పి నడిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ దేశవ్యాప్తంగా సిఐటియు, సిపిఎం, యూటీఎఫ్, యుఐటియుసి, పీడీఎస్సీ వారు సంయుక్తంగా ఈ నెల 28, 29 తేదీలను నిర్వహించుచున్న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సూలూరుపేట సిఐటియు, పీడీఎస్, సిపిఎం, యూటీఎఫ్ వారు అందరూ కలిసి బజారు వీధుల్లో ర్యాలీ ప్రదర్శనలు చేస్తూ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేటాయింపులు పెంచి 2 చేసేందుకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. అభివందన ఏఎస్యు, న్యూ మరియు ఇతర కేంద్ర కార్మిక సంఘాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సమ్మెలో మనం హిందూ సమాజంలో ఎమ్మెల్సీలు ఈరోజు లక్షల రూపాయలు డ్రా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎవరికి ఇచ్చారు అధికారం?
కార్మిక వర్గానికి మినిమం స్కేల్ లేదు, పని భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ సంస్థలకి అప్పచెప్తుంది. ప్రధానంగా ఈ సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపివ్వడానికి, మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడానికి ఉన్న బలమైన కారణం ఒకటే. 70 ఏళ్లుగా భారతదేశంలో మన తండ్రులు ముత్తాతలు ప్రతి రూపాయిని ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించి ఆ సంపత్తోటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. కట్టబెట్టేటువంటి దిశగా మరి ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను, కార్మిక చట్టాలను కాలరాసేటువంటి విధంగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మికుల యొక్క చేతులకు సంఖ్యలేసేటువంటి పరిస్థితి ఉంది. మన ఉపరాష్ట్రపతి గారు ఒక సభలో మాట్లాడుతూ విద్యని కాషాయీకరణ చేస్తే తప్పేంటి అని అన్నారంటే, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తి, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువలని పరిరక్షించాల్సినటువంటి వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి మార్చి 28, 29 జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అలాగే మిగతా విద్యార్థి సంఘాలు కూడా కలుపుకొని ఈ యొక్క సమ్మెకి పూర్తి మద్దతు మేము తెలియజేస్తామని చెప్పేసి, ఒక ఎకరాకు పెట్టుబడి 30 నుంచి 35 వేల రూపాయలు అవుతుంటే ఈ రోజు ఎకరాకు 30 బస్తాలు అయితే 1000 రూపాయల లెక్కన, 1050 లెక్కన ఈ రోజు ఈ దళారులు రైతులను దోచుకుంటూ, దళారులు రైతులను మోసం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మేము కొనుగోలు చేస్తాం, మేము ఒడ్లు కొనుగోలు కేంద్రాలు తెలిసి ఒడ్లు కొంటామని చెప్తుంది. కానీ కనీసం ఒక పుట్టి ఒడ్లు కొన్నా పరిస్థితి లేదు. కొన్నా ఒడ్లకి 2 నెలలు 3 నెలలు అవుతున్నా ఈ రోజు కూడా డబ్బులు బ్యాంకు వేసినటువంటి పరిస్థితి లేదు. సులూరుపేట మండలం మంగళంపాడు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వాముల వారి ఆలయం వద్ద జరుగుచున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సౌందర్యవల్లి రుక్మిణి సత్యభామ గోదాదేవి సమేతంగా శ్రీ వేణుగోపాల స్వాముల వార్లను రథంపై కొలువుదీర్చి వేద పండితుల సారథ్యంలో గ్రామస్తులచే రథోత్సవంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పాల్గొని తిలకించి పునీతులయ్యారు. పడగల తొక్కిన పిల్లాడమ్మ మరుగులో వాడిన కడుసోడమ్మ పచ్చాడమ్మ గోపుల గోపన్న వాడి కొండని ఎక్కిన అందరి పుల్లో చూడండమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు వాడని చిన్నోడమ్మ బార చేదల పిరుగోయమ్మ వచ్చాడమ్మ పిరుగుల కిట్టయ్యా చీరల దోచిన చిన్నోడమ్మ బార చేదల పిరుగోయమ్మ వచ్చాడమ్మ పిరుగుల కిట్టయ్యా చూడరందమ్మ వచ్చాడమ్మ కృష్ణుడు వేదల్లే వాడల్లి
రథానికి ఇరువైపులా ఎవరో రావద్దు. వీధులు చాలా విరిగ్గా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేవాళ్ళు సరిపోరుకున్న కవర్లు తీయవలసిందిగా కోరుతున్నాము. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.